తెలంగాణ మెట్రో రైల్ ఇక ప్రభుత్వానిది కాబోతుంది. ఎల్ఎన్టీ మొన్నటి నుంచి కూడా నేను తప్పుకుంటాను, అది నష్టాలు వస్తున్నాయి, మాకు వద్దు అని చెప్పుకొచ్చింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఎల్ఎన్టీతో చర్చలు జరిపింది. మెట్రో రైల్ నిర్వహణ నుంచి ఎల్ఎన్టీ తప్పుకోవడానికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇప్పుడు అది ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు కదా, 13,000 కోట్ల అప్పుని ప్రభుత్వం టేక్ఓవర్ చేస్తుంది. అంటే ఆ అప్పులు ప్రభుత్వం కడుతుంది. అదే సందర్భంలో ఎల్ఎన్టీకి 2,100 కోట్ల రూపాయలు చెల్లించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. తద్వారా సీఎం రేవంత్ ఎల్ఎన్టీ సీఎండీల మధ్యన ఒప్పందం కుదిరింది. ఇక పైన తెలంగాణ మెట్రో, హైదరాబాద్ మెట్రో అనేది తెలంగాణ ప్రభుత్వం చేతిలో నడుస్తుంది. మెట్రో రైలు ఇప్పుడు ఆ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఎల్ఎన్టీ చేతిలో నుంచి పక్కకు వచ్చేసింది. ఇక ఆ నిర్వహణ జాగ్రత్తగా బాధ్యతగా నిర్వహించుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇప్పుడు ఏ తప్పు జరిగినా ప్రభుత్వానిది అవుతుంది, రేవంత్ సర్కార్ది అవుతుంది. సక్రమంగా నిర్వహించుకుని లాభాల బాటలో ప్రయాణింపజేసుకునేటటువంటి అవకాశం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి అయింది.